ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మూగబోయిన నోటికి కూడా మాటలొచ్చేస్తున్నాయి. నాకు భయపడి చచ్చేదది. నన్ను బెదిరించే స్థాయికి పెరిగిపోతోంది. హర్ష కూడా ఆస్తి ఎవరికో రాసి నన్ను లెక్క చెయ్యని స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు. చివరికి ఆ రోజా కూడా అరుణ్ణి అడ్డు పెట్టుకుని నాతోనే ఆటలాడుతోంది. ఇదంతా ఆ చామంతి చంద్రికకి నేను చేసింది హర్షకి చెప్పడం వల్లే ఒక్కొక్కటి మొదలయ్యింది. ఆ మొదలే పీకి పారేద్దాం అనుకుంటే కుదరడం లేదు. ఏం చెయ్యాలి? నా సింహాసనాన్ని ఎలా కాపాడుకోవాలి? చెప్పండి అన్నయ్య. గుడ్ న్యూస్ చెల్లెమ్మా. మీ అధిష్టానంతో మాట్లాడారా? సానుకూలంగా స్పందించారు. కాకపోతే ఒకటి చెప్పారు చెల్లెమ్మా. ఎన్ని సూట్ కేసులు? అది ఇప్పుడే అవసరం లేదు చెల్లెమ్మా. ఫ్యూచర్లో రమాదేవి గారు రాజకీయాల్లోకి రావాలంటే ఇప్పుడిప్పుడే చిన్ని చిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో కనపడుతూ ఉండాలని చెప్పారు. దాందే ఉందన్నయ్య, కనపడదాం. అదే చెల్లెమ్మా, రేపొద్దున రిపబ్లిక్ డే కదా, జైల్లో జెండా వందనం చేస్తున్నారు. దానికి ముఖ్య అతిథిగా వచ్చాయి. వాళ్ళకి నీ చేత్తోనే స్వీట్స్ ఫ్రూట్స్ పంచేయి. అది పబ్లిసిటీ కింద మనకు ఉపయోగపడుతుంది కదా. ఎమ్మెల్యే సీట్ ఇప్పించడానికి నాకు మార్గం కూడా ఈజీగా ఉంటుంది. తప్పకుండా అన్నయ్య. నా కోసం ఇంత చేస్తున్నారు. మీకు ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి చేస్తాను. కూతుర్నిస్తున్న చోట ఏం ఆశిస్తాంలే చెల్లెమ్మా. బావుగారి ఆస్తిని ఎవరి పేరు మీద రాశారో అది తెలుసుకో చాలు. అదొదిలే అన్నయ్య. రేపెన్నింటికి రావాలి? 9 కల్లా రెడీగా ఉండమ్మా. నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. సరే అన్నయ్య. ఓకే అమ్మా, బాయ్. ఎవరిని కెలికినా ఆస్తి దగ్గరికే వస్తారు. హర్షకి నా మీద నమ్మకం లేక ఎవరికో ఇచ్చేశాడని ప్రజల్లోకి వెళ్తే నాకెంత అవమానం. ఎమ్మెల్యే అవ్వడానికి దారులు వేసుకున్నాను. నా దారికి అది అడ్డు రాకూడదు. ఎవరికి రాసావు హర్ష? పెళ్లికి కావాల్సినవన్నీ తెచ్చేసావా ప్రేమ్? తెచ్చేసాను చిట్టి. కొబ్బరికాయలు వేసావా ప్రేమ్? వేశాను చందు. మరి బాసికాలు? ఇచ్చాను బాబు. మంగళసూత్రాలు ఒకటి తీసుకోవాలి, వెళ్ళేటప్పుడు తీసుకుందాం. అక్కర్లేదు చందు, స్పెషల్గా ఆల్రెడీ రెడీ చేసేసాను. స్పెషల్ అంటే చూపిస్తాను. స్పెషల్ కాదు ప్రేమ్. ఇంతవరకు ఎవ్వరూ ఆలోచించినంత స్పెషల్ ఇక మీదట నువ్వే ఆలోచిస్తావు ప్రేమ్. ఫస్ట్ మనమే కదా చిట్టి, అంతేగా చామ్? మరి గుడికి ఎప్పుడు వెళ్తున్నారు? రెడీ అయి వెళ్ళడమే. మరి త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. చామంతి, ప్రేమ్, త్వరగా రెడీ అయ్యండి. వెళ్ళండి. ఇప్పుడు వీళ్ళని ఎవరూ చూడకుండా తీసుకెళ్లాలి కదా చందు? అవును చిట్టి, అమ్మగారు ఎక్కడున్నారో చూసొస్తా. చూడు చెల్లెమ్మా,
రిపబ్లిక్ డే సందర్భంగా జైల్లో అధికారుల సమక్షంలో మినిస్టర్ ప్రతాప్ గారి చేతుల మీదుగా జెండా వందనం కార్యక్రమం జరుగుతుంది. ముఖ్య అతిథిగా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ కంఠమనేని రామాదేవి గారు విచ్చేస్తున్నారు. పబ్లిసిటీ చెల్లెమ్మా, ఇలా పబ్లిక్లో చూపించుకోకపోతే రాజకీయాల్లోకి వెళ్ళడానికి పునాదులు వేసుకోలేం. నా కోసం ఇంత చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇట్స్ ఓకే అమ్మా. హే చిటి, ఎలా ఉన్నాను రా? పెళ్లికలు వచ్చేసిందమ్మా నీకు. నా అసలు కళ రాలేదా? అదిగో వస్తుంది చూడు. జామ్లో కూడా పెళ్లి కల కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అవును కదా, ఇక్కడే తాళి కట్టేయాలనిపిస్తుంది. ఏమంటున్నారు బాబు? గొడన్నారు, పంతులు గారికి చెప్పానన్నారు, ముహూర్తం అన్నారు. అవేమీ అక్కర్లేదా? నిన్నిలా చూసిన మురిపంలో అన్నాడు జామ్. వేద మంత్రాలతో శాస్త్రోక్తంగానే మీ పెళ్లి జరగాలి, అన్నీ కావాలి. ఎస్, ఇప్పుడేమీ తొందరపడంలే. ఈరోజే మన పెళ్లి అయిపోతుంది కాబట్టి ఆగుతాను. రెడీ అయిపోయారా? అమ్మగారు కూడా ఇంట్లో లేరు. త్వరగా వెళ్దాం పదండి. సరే. అత్త, ఏంటి చామంతి? అది ఇప్పటిదాకా బానే ఉన్నావు గచ్చా, ఇంతలో ఏం ఆలోచించేశావు? పెళ్లి కదా ప్రేమ్ బాబు, మా అమ్మ నాన్నల ఆశీర్వాదం కూడా తీసుకోవాలి కదా. కరెక్టే చామ్, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. కానీ నిన్నే నిర్ణయం తీసుకొని ఈరోజు చేసుకుంటున్న పెళ్లి కదా. మీ అమ్మగారు ఎలాగో ఆయుర్వేదం వైద్యం కోసం ఊరెళ్ళారు కదా, రాగానే ఆశీర్వాదం తీసుకుందాం చామ్. లేదంటే మన పెళ్ళయ్యాక మనమే మీ ఊరెళ్దాం. నువ్వేం బాధపడకు. నాన్నకైనా తెలియాలి కదా ప్రేమ్ బాబు, ఆయన ఆశీర్వాదమైనా తీసుకొని వస్తాను. తప్పకుండా చామ్. కూతురికి మంచి అల్లుడు వస్తున్నాడని ఆయనకు కూడా తెలియాలి కదా. అలా అయినా సరే నీ మీదున్న దిగులు ఆయనకి పోతుంది. తెలిస్తే వాళ్ళు చాలా ఆనందిస్తారని అనుకుంటున్నాను.